హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాళ మన స్పెషల్ రెసిపీ జొన్నపిండి పూరీలు. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ జొన్నపిండి పూరీలు చేసే ప్రతి పూరి చక్కగా పైకి పొంగుతుంది. అలాగే పూరీలు ఆయిల్ని పీల్చుకోకుండా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ జొన్నపిండి పూరీలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎంత టేస్టీగా ఉంటాయో అంత హెల్దీ కూడా. మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి 2 కప్పుల జొన్న పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను పచ్చ జొన్న పిండిని తీసుకుంటున్నానండి. ఈ ప్లేస్లో మీరు తెల్ల జొన్న పిండినైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి, 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వ, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ వాముని తీసుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఉప్పు అలాగే వాము వేసిన వీడియో క్లిప్ మిస్ అయిందండి. అందుకే నేను మీకు చూపించలేకపోయాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటూ స్పూన్తో బాగా కలుపుకోవాలి. మనం జొన్నపిండితో పూరీలు చేస్తున్నాము కాబట్టి తప్పకుండా హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. అప్పుడే పిండిలో పగులు ఏర్పడకుండా పిండి స్మూత్గా ఉంటుంది. వాటర్ని ఒకేసారి కాకుండా ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ చేతితో ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. అప్పుడే పూరీలు ఆయిల్ని పీల్చుకోకుండా వస్తాయి. పిండిని ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత 1-2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని పిండికి 2 వైపులా అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని పిండిని 10 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండిని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. తరువాత పెద్ద నిమ్మకాయ సైజంత పిండి ముద్దని తీసుకొని ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ చేతిలోని రౌండ్ బాన్లా చేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఒకేసారి కాకుండా కొద్దిగా పిండిని ఇలా ఉండల్లా చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ పైన కొద్దిగా పొడిపిండిని చల్లుకొని పిండి ముద్దని ఉంచి రోలర్తో ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ పూరీలా రోల్ చేసుకోవాలి. పిండి అంటుకోకుండా మధ్యలో పొడిపిండిని చల్లుకుంటూ పూరీని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్తో ఒత్తుకోవాలి. ఈ పొడిపిండి ప్లేస్లో మీరు ఆయిల్ని అప్లై చేసుకొని కూడా పూరీని ఒత్తుకోవచ్చు. ఇలా మీడియం థిక్నెస్తో ఒత్తుకున్న తర్వాత పూరీ పైన ఉండే ఎక్స్ట్రా పొడిపిండిని ఇలా చేతితో సపరేట్ చేసి తీసివేయాలి. ఇలాగే మరొక పూరీని ఒత్తుకుందాం. జొన్నపిండితో పూరీలు చేస్తున్నాము కాబట్టి ఇలా రోల్ చేసుకునేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసుకుంటే పిండి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న పూరీని మరో పక్కన కాగుతున్న వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. 5-10 సెకండ్ల తరువాత వేడి ఆయిల్ని ఇలా గరిటెతో పూరీ పైన చల్లుతూ ఉంటే పూరీ ఇలా చక్కగా పైకి పొంగుతుంది. పూరీ ఇలా పైకి పొంగిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పూరీని బాగా కాల్చుకోవాలి. పూరీని ఇలా 2 వైపులా బాగా కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మరొక పూరీని ఫ్రై చేసుకుందాం. పూరీని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే పూరీలు ఆయిల్ని పీల్చుకోకుండా చాలా టేస్టీగా ఉంటాయి. మనం పచ్చ జొన్న పిండితో చేస్తున్నాము కాబట్టి ఈ పూరీలు కొంచెం ముదురు రంగులోనే ఉంటాయండి. ఇలాగే పిండి మొత్తాన్ని పూరీలా ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జొన్నపిండి పూరీలు రెడీ. ఈ జొన్నపిండి పూరీలని వేడిగా పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. లేదంటే మీకు నచ్చిన ఏ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న టిప్స్ పాటిస్తూ జొన్నపిండి పూరీలు చేస్తే పూరీలు చక్కగా పైకి పొంగుతూ చాలా టేస్టీగా వస్తాయండి. హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఈ జొన్నపిండి పూరీని ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.